పునర్జన్మ ఉంది అని నిరూపించిన ఇంకొక రియల్ స్టోరీ గురించి చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. రాజస్థాన్ లో మనీషా అనే ఒక పాప జన్మించింది. ఆ పాపకి 2 years రాగానే స్ట్రేంజ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే ఆ పాప వాళ్ళ పేరెంట్స్ మనీషా అని పిలిచిర్రో వెంటనే ఈ పాప కోపంతో మీకు ఎన్నిసార్లు చెప్పాలి, నా పేరు మనీషా కాదు, నా పేరు సుమన్ అని గట్టిగా అరిచేది. అంతేకాకుండా అసలు మీరు నా పేరెంట్సే కాదు, మా పేరెంట్స్ వేరే ఊర్లో ఉన్నారు అని ఏవేవో మాట్లాడటం మొదలు పెట్టింది. స్టార్టింగ్ లో ఈమె మాటలు విన్న ఆ పేరెంట్స్ ఏదో చిన్నపిల్ల తెలియక మాట్లాడుతుందిలే అనుకుని లైట్ తీసుకున్నారు. కానీ రోజులు గడుస్తున్నా కొద్దీ ఆ పాప ఇంకా డీటెయిల్ గా చెప్పడం స్టార్ట్ చేసింది. ఎలా అంటే, మా నాన్న పేరు కమల్, మా అమ్మ పేరు సంతోష, మాది అసలు ఈ విలేజే కాదు, మాది రాజస్థాన్ లో ఈ విలేజ్ అని ఒక విలేజ్ పేరు చెప్పి ఆ విలేజ్ లో తను చదువుకున్న స్కూల్ పేరుతో సహా తను వేసుకున్న స్కూల్ డ్రెస్ కలరు, తను వేసుకున్న టై కలరు ఇవన్నీ చెప్పడం స్టార్ట్ చేసింది. అండ్ అంతేకాకుండా తనకి 15 years ఏజ్ ఉన్నప్పుడు టైఫాయిడ్ తో చనిపోయానని కూడా చెప్పింది. ఆమె మాటలు విన్న అక్కడున్న ప్రతి ఒక్కరు కన్ఫ్యూజన్ స్టేట్ లోకి వెళ్లిర్రు. మరి ఆ పాప చెప్పింది నిజమా కాదా అని తను చెప్పిన అడ్రస్ ని ఎంక్వైరీ చేస్తే అడ్రస్ వీళ్ళుంటున్న లొకేషన్ కి ఎగ్జాక్ట్ గా ఒక 30 kilometers దూరంలో ఉందని తెలిసింది. కొందరు రిలేటివ్స్ ఆ పాప చెప్పిన లొకేషన్ కి వెళ్లి చూస్తే ఈ పాప చెప్పినట్టుగానే అదే పేర్లతోటి అక్కడ ఒక ఫ్యామిలీ కూడా ఉంది. అంతేకాకుండా ఆ ఇంట్లో ఒక గోడకి ఒక చిన్న అబ్బాయి ఫోటో ఉండి ఆ ఫోటోకి దండ కూడా వేసి ఉంది. సో వెంటనే ఆ ఇంట్లో వాళ్ళని పిలిచి మరి ఆ గోడ మీద ఉన్న అబ్బాయి ఎవరు అని అడిగితే తను మా అబ్బాయే 15 years ఏజ్ ఉన్నప్పుడు టైఫాయిడ్ తోటి చనిపోయారు అని మెల్లగా చెప్పారు. ఎప్పుడైతే ఈ 2 ఇన్సిడెంట్స్ మ్యాచ్ అయిపోయినాయో ఇక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు. మీ డీటెయిల్స్ గురించి మా పాప మొత్తం చెప్తుందండి అని చెప్పారు. ఆ మాటలు విన్న ఈ పేరెంట్స్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి మేము కూడా ఆ పాపని చూస్తామని చెప్పేసరికి సరే అనుకొని వీళ్ళందరూ ఆ పాప ఇంటికి వెళ్ళిర్రు. అంత మందిలో కూడా ఈ పాప పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక పర్సన్ ని నాన్న అని గట్టిగా అరుచుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్లి అతన్ని హగ్ చేసుకుంది. అది చూసిన అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆ పాప చెప్పిన వాళ్ళ తండ్రి కమల్ ఎవరో కాదు, ఇప్పుడు ఈమె హగ్ చేసుకున్న పర్సనే. అండ్ ఈ పాప పుట్టినప్పటి నుంచి ఈ ఫ్యామిలీతో ఎప్పుడు కలవలేదు, చూడలేదు. అయినా కూడా వీళ్ళే మా పేరెంట్స్ అని చెప్పి ఇతనే మా నాన్న అని డైరెక్ట్ గా వెళ్ళి అతన్నే పట్టుకుంది. అండ్ ఈ ఇన్సిడెంట్ ని చూసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోయారు. ఈ ఇన్సిడెంట్ 2005 లో జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ పునర్జన్మ పైన రీసెర్చ్ చేసే సైంటిస్టులు కూడా ఇది రియల్ గా పునర్జన్మ కేసును సాల్వ్ చేసిర్రు. సో చాలా మంది పునర్జన్మ లేదు అనే వాళ్ళకి ఈ రీల్ ని షేర్ చేయండి. అండ్ ఈ స్టోరీ విన్న తర్వాత మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ స్టోరీస్ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కనుక మీకుంటే ఇప్పుడే మన ఛానల్ని ఫాలో అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక మంచి స్టోరీతో మీ ముందుకు వస్తా.